భూలోకం నుంచి, ఆయా జనాంగముల్లో నుంచి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి తన కొరకు, తన స్వకీయ సంపాద్యంగా ఉండటానికి, తన కొరకు విశేషమైన జనముగా, ఒక రాజ్యముగా, ఒక జనముగా, పరిశుద్ధ జనముగా, ఆయనకి సొత్తైన ప్రజలుగా, ఒక ఏర్పరచబడిన రాజులైన యాజక వంశముగా ఉండటానికి తనకి భూలోకం నుంచి కొంతమంది కావాలంట. దేవుడికి నన్ను పంపాడు, మీరు నాకు శిష్యులుగా రండి, అందరం కలిపి వెళ్ళి భూలోకంలో వలవేద్దాం. మరలా ప్రభు వచ్చే వరకు, యుగాంతం అయ్యే వరకు అనేక చేపల్ని పట్టి, మనుషులను పట్టి దేవుని మాటతో దేవుడికి అప్పగిద్దాం. ఆయన తప్పకుండా 100 రెట్లు బహుమానం ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగాక.